చిత్తూరుకు చెందిన ఏపీ హైకోర్టు సస్పెండ్ జడ్జి రామకృష్ణ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఉండవల్లి శ్రీదేవిని అసభ్య పదజాలంతో దూషించటం సిగ్గుచేటు అని, లా చదివిన వ్యక్తికి మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదా ఉండవల్లి శ్రీదేవి అయితే చూపించింది అంటూ జడ్జి రామకృష్ణ మాటలను పెదకూరపాడు టీడీపీ నాయకులు చేకూరి వెంకట్ ఖండించారు. ఉండవల్లి శ్రీదేవికి వెంటనే క్షమాపణలు చెప్పాలి అని చేకూరి వెంకట్ డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి సస్పెండ్ అయిన ఒక జడ్జి రామకృష్ణ గారు ఒక అసభ్యకరం మాట్లాడటం జనాలకి చాలా అసభ్యకరంగా ఉంది. ఒక జడ్జిగా ఉండి, ఒక జడ్జిగా చదివి, ఒక రాష్ట్ర మహిళల పట్ల అసభ్యకరం మాట్లాడడానికి సిగ్గుగా అనిపించడం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాం. నేనే పార్టీని గెలిపించడానికి చాలా కృషి చేశాను, పార్టీ పట్ల నేను చాలా పనులు చేశాను అని చెప్పేసి నా మీద ఎవరో కంప్లైంట్ చేయకూడదని చెప్పేసి అందరినీ అంటూ ఉన్నావు కదా జడ్జి రామకృష్ణ గారు. మరి మీరు మహిళల పట్ల మాట్లాడే విధానం ఎలాగుంది? అది మీరు ఆ మహిళల పట్ల మాట్లాడే విధానం మీ ఇంట్లో మీ తల్లి దగ్గర, మీ కూతురు దగ్గర, మీ అమ్మ దగ్గర ఒకసారి మాట్లాడండి, మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఒక దళితుడు అని చెప్పేసి పై ఒక దానికి దళిత కార్డు వాడుతున్నావు కదా, నువ్వు మాట్లాడింది కూడా దళిత మహిళల పట్ల మాట్లాడావు కదా, మరి నీకు సిగ్గు అనిపించట్లేదా? మీకు దళిత రామకృష్ణ గారు ఒక జడ్జిగా ఉండి సస్పెండ్ అయినందుకు మీకు సిగ్గుండాలా? ఒక జడ్జిగా మీరే ఒక మహిళల పట్ల ఇలాంటి మాట్లాడుతూ ఉంటే సమాజం ఎలా నేర్చుకుంటుంది? సమాజం ఏం చెప్పదలుచుకున్నారు? పై దానికి దళిత కార్డు వాడుతూ ఉన్నావు కదా, మరి నువ్వు ఒక దళితుడు అయి ఉన్నప్పుడు ఒక దళిత మహిళని ఎలా మాట్లాడతావు? నువ్వు రాయలసీమలో పుట్టాను, రాయలసీమలో మగోళ్ళ పోతున్నా అని చెప్పి అంటున్నావు కదా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు దళితుడు అయ్యి ఉంటే, దళితుడికి పుట్టి ఉంటే, నిజంగా నువ్వు రాయలసీమలో పుట్టిన మగోడు అని చెప్పి అంటున్నావు కదా. నువ్వు మగోడు అయితే పబ్లిక్లాగా వచ్చేసి శ్రీదేవి గారి దగ్గరకు వచ్చేసి అమ్మ నా తప్పైందని చెప్పేసి శ్రీదేవి దగ్గర కాళ్ళ దగ్గర క్షమాపణ కోరు. లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మహిళలు మొత్తం కూడా నీ ఇంటి చుట్టూ ముట్టడిస్తారు. నువ్వు ఎటుపోతున్నా ప్రతి కథలకు కూడా గమనిస్తూ ఉంటారు రాష్ట్ర మహిళలు అని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.